హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సుష్మా స్వీట్ హోమ్. ఇవాళ వీడియోలో నా డే ఇన్ మై లైఫ్ రొటీన్ అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. బాను కాలేజ్కి వెళ్ళిపోయాడు, హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరూ వెళ్ళంగానే నా డే అయితే ఇలా పీస్ఫుల్గా స్టార్ట్ చేసుకున్నాను అనమాట. ఇవాళ ఫస్ట్ అయితే టు డూ లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను. నేను మార్నింగే ఇది రాసుకోవటం వల్ల ఏంటంటే ఆ రోజంతా నేను చేయాల్సిన వర్క్స్ అన్నీ కూడా ఒక ప్లానింగ్ ప్రకారం చేసుకోగలుగుతాను. మార్నింగ్ ఆ సన్ రైజ్, ఆ నేచర్ వ్యూ మీతో షేర్ చేసుకోవటం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఆ క్యాప్చరింగ్ అంతా కూడా బాను చేశాడు. ఆ క్రెడిట్ అంతా కూడా బానుకే ఇచ్చేస్తున్నాను. మీకు ఎలా అనిపించింది ఆ వ్యూ? డెఫినెట్ గా కామెంట్ చేయండి. అది బానుకి షేర్ చేస్తాను. వాడికి కూడా చాలా బూస్టప్ గా అనిపిస్తుంది. ఈ మధ్యన వాడు క్యాప్చర్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు ఫోటోగ్రఫీ మీద, వీడియోగ్రఫీ మీద. ఇంక ఇక్కడైతే బెడ్షీట్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. అమెజాన్ నుంచి ఒక దువే సెట్ అయితే పర్చేస్ చేసుకున్నాను. ఒక బెడ్షీట్, 2 పిల్లో కవర్స్, ఒక కంఫర్టర్ వస్తుంది అనమాట. సెట్ హోల్ సెట్ నాకు చాలా బాగా నచ్చి పర్చేస్ చేసుకున్నాను. బట్ కానీ అఫోర్డబుల్ ప్రైస్కి ఈ 3 సెట్ రావడం అనేది ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాను, కానీ చాలా బాగా వచ్చింది. మొత్తం డస్ట్ అంతా కూడా ఫామ్ అయిపోయింది, కార్ట్ అంతా కూడా. ఇంకా అదంతా ఫస్ట్ అయితే క్లీన్ చేసేస్తున్నాను. బెడ్షీట్ చేంజ్ చేయకనే క్లీన్ చేశానంటే ఆ డస్ట్ ఏదన్నా ఉంటే బెడ్షీట్ మీదే పడుతుంది అని చెప్పేసి బెడ్షీట్ ఉండగానే టోటల్ కార్ట్ అంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను. ముఖ్యంగా వాటర్తో, వెట్ క్లాత్తో మనము వుడ్ అనేది క్లీన్ చేయకూడదు. సో అందుకోసం నేను వుడ్ క్లీనర్ అనేది పర్చేస్ చేసుకున్నా కదా, చాలా హ్యాండీగా అనిపిస్తుంది. వుడ్ ఏదన్నా ఉందనుకోండి, అది వుడ్ క్లీనర్ స్ప్రే చేసి మనం ఇలా వైపప్ చేసేసుకున్నామంటే చాలా షైనీగా ఉంటుంది. ఇంక ఇక్కడైతే నేను రీసెంట్గా పర్చేస్ చేసుకున్న కుషన్ పిల్లో కవర్స్. ఇవైతే నాకు సెట్ ఆఫ్ 2 ఉంటాయి. ఫ్లోరల్ డిజైన్తో చాలా బాగుంది. ఇలా బ్యాక్ సైడ్ అయితే మాత్రం మనకు బటన్స్ కానీ జిప్ కానీ ఏమీ ఉండదు, ఇలా ఓపెన్లోనే ఉంటుంది. క్లాత్ అంతా కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ అయితే దువే సెట్ అన్నాను కదా, అందులో ఇవి పిల్లో కవర్స్ అండ్ బెడ్షీట్, ఒక కంఫర్టర్ ఉంటుంది. పిల్లో కవర్స్ క్లాత్ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఫ్లోరల్ డిజైన్లోనే ఉంటుంది. దానికి మ్యాచబుల్గా ఉండేలాగే నేను ఆ కుషన్ పిల్లో కవర్స్ అనేవి పర్చేస్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా అమెజాన్ నుంచే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కుషన్ పిల్లోస్ కూడా తీసుకున్నాను. ఇవి కూడా సెట్ ఆఫ్ 2 అనమాట. త్రూ అమెజానే పర్చేస్ చేసుకున్నాను. ఇప్పుడు మంచిగా మనకు సేల్ నడుస్తుంది. చాలా అఫోర్డబుల్ ప్రైస్కి చాలా మంచి క్వాలిటీ బెడ్షీట్స్ అండ్ చాలా ఐటమ్స్ మనకు సేల్లోనే ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు పర్చేస్ చేసుకోండి. అండ్ ఇది వచ్చేసి కంఫర్టర్. బెడ్షీట్, పిల్లో కవర్స్ ఏ ప్యాటర్న్లో ఉంటుందో సేమ్ అదే సెట్ అనమాట. కంఫర్టర్ కూడా క్వాలిటీ అంతా కూడా చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది. బట్ కానీ స్టిచెస్ గ్యారంటీ కాదు. అమెజాన్ నుంచి తీసుకున్నాం కదా, స్టిచెస్ పోయే అవకాశం ఉంటుందేమో అని చెప్పేసి టైలర్ దగ్గర స్టిచెస్ అయితే వేయించేసాను పిల్లో కవర్స్కి అండ్ అలాగే కంఫర్టర్కి. ఎందుకైనా మంచిదని చెప్పేసి సేఫ్టీ కోసం. అండ్ అలాగే తీసుకురాగానే వాష్ చేసేసుకున్నాను అనమాట. బెడ్షీట్, కంఫర్టర్స్, ఎవ్రీథింగ్ చాలా డస్టీగా అనిపించాయి వచ్చిన వెంటనే. సైజ్ అయితే కింగ్ సైజే పర్చేస్ చేసుకున్నాను. బట్ మా బెడ్ అనేది కొంచెం అంత థిక్నెస్ ఎక్కువ, అందుకోసమో ఏమో తెలియదు కానీ కొంచెం సైజ్ ఇష్యూ అనిపించింది అంతే. ఇంకా అదర్వైజ్ అంతా కూడా బాగానే ఉంది. ఇక్కడ నేను స్ప్రే చేస్తున్నాను ఎయిర్ ఫ్రెషనర్, ఏరోమా అని చెప్పేసి లావెండర్ స్ప్రే అనమాట. 250 రూపీస్కి చాలా మంచి స్మెల్ ఉంది, చాలా బాగుందని చెప్పేసి తీసుకున్నాను. అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి.
ఇంక నేను కూడా ఫ్రెష్ అయ్యేసి అగైన్ కిచెన్‌లోకైతే వచ్చేసాను. లంచ్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి. ఇవాళ నేను ప్రిపేర్ చేస్తున్నాను మీల్ మేకర్స్ పులావ్. నా దగ్గర క్యారెట్ మాత్రమే ఉంది. వెజిటబుల్స్ మనం ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్, ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకోవడానికి రెడీ చేసుకున్న అండ్ స్పైసెస్, పుదీనా అనమాట. ఇవన్నీ కూడా కట్ చేసుకుందాం. ఇక్కడ నేను 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకొని చక్కగా వాష్ చేసేసి సోక్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నా. మీల్ మేకర్స్‌ని హాట్ వాటర్‌లో సోక్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అండ్ అలాగే పెరుగుని మంచిగా ఇలా విస్క్ చేసేసుకున్నాను. ఒక హాఫ్ కప్ తీసుకున్నాను అంతే. కొంచెం అంత పచ్చి బఠానీ అండ్ అలాగే కార్న్ తీసుకున్నాను. నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఇవి యాడ్ చేస్తున్నాను. చాలా బావుంటది. అండ్ ఇక్కడ ప్రాసెస్ అయితే షేర్ చేస్తున్నాను. ముందైతే కొంచెం అంత ఆయిల్ వేసుకున్నాను. ఆ తర్వాత బటర్, కొన్ని డ్రై స్పైసెస్ వేసుకున్నాను. అవన్నీ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకునేసి మంచిగా సార్ట్ అవుట్ చేసేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ కూడా బాగా రోస్ట్ అయిపోయాయి కదా! ఈ టైంలో మనము 2 టీ స్పూన్స్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర వేసేసుకునేసి చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసేసుకునేసి ఒక 2 మినిట్స్ పాటు సార్ట్ అవుట్ చేసేసుకోవాలి. క్యారెట్ ముక్కలు మగ్గేలోపు నేను మీల్ మేకర్స్‌ని వాటర్ నుంచి డ్రైన్ ఆఫ్ చేసేసుకునేసి ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత స్వీట్ కార్న్, పచ్చి బఠానీ వేసేసుకునేసి మంచిగా ఒక మిక్స్ ఇచ్చేసుకోవాలి. అండ్ ఇందులో సరిపడా సాల్ట్, ఒక 2 టీ స్పూన్స్ ధనియా పౌడర్, ఒక హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసేసుకునేసి అన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టేసుకునేసి మనం ఏదైతే విరిచి చేసుకున్నామో ఆ కర్డ్ ఇందులో యాడ్ చేసేసుకునేసి మంచిగా కలిపేసుకున్న తర్వాత బాస్మతి రైస్ వాటర్ అన్ని కూడా డ్రైన్ చేసేసి ఇందులో యాడ్ చేస్తున్నాను. నేను 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను కదా, 3.5 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. జస్ట్ హాఫ్ గ్లాస్ అంతా తగ్గిస్తున్నాను అంతే. నేను ఇక్కడ నార్మల్ వాటర్ కాకుండా హాట్ వాటర్ యాడ్ చేస్తున్నాను. అప్పుడైతే రైస్ చాలా బాగొస్తుంది అనమాట. ఫైనల్గా కొంచెం అంత ఘీ యాడ్ చేసేసుకునేసి ఒక మిక్స్ ఇచ్చేసి లిడ్ పెట్టేసి ఒక 3 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. అంతే అండి, చాలా బాగుంటుంది. నేను ఇక్కడ దానికి కాంబినేషన్‌గా పెరుగు పులుసు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా సింపుల్ అండ్ ఈజీగా చాలా బావుంటది కాంబినేషన్‌గా కూడా. అండ్ నేను ఇక్కడైతే హాఫ్ లీటర్ అంత కర్డ్ తీసేసుకునేసి బాగా ఇలా విస్క్ చేసేసుకునేసి అందులో కొంచెం అంత వాటర్ యాడ్ చేస్తున్నాను. మీరు సరిపడా వాటర్ యాడ్ చేసుకోండి. ఎక్కువగా థిక్‌నెస్ ఉండకూడదు. అలానే ఎక్కువగా వాటరీగా ఉండకూడదనమాట.
కొన్ని పచ్చిమిర్చి తీసుకొని ఇలా చక్కగా గ్రేట్ చేసేసుకునేసి పెరుగులో యాడ్ చేస్తున్నాను. అండ్ అలాగే సరిపడా సాల్ట్ కూడా ఇందులోనే యాడ్ చేసేసుకునేసి మంచిగా ఇలా మిక్స్ చేసేసుకునేసి ఇంకా పోపు అయితే పెట్టేస్తున్నాను. కొంచెం అంత ఆయిల్ వేసేసుకునేసి పోపు దినుసులన్నీ కూడా వేసుకుంటున్నాను. శనగపప్పు, ఉద్దిపప్పు కొంచెం ఎక్కువ పడితే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఎండుమిర్చి, ఆనియన్స్, కరివేపాకు వేసేసుకునేసి చక్కగా ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత కొంచెం అంత పసుపు యాడ్ చేసేసుకునేసి ఇందులో మిక్స్ చేసేసుకోవటమే. కర్డ్ ఎప్పుడు కూడా మనము వేడి వేడి పోపు అనేది అందులో వేయకుండా కొంచెం అంత చల్లార్చి యాడ్ చేయటం మేలు. పెరుగు పులుసు అంతా కూడా చాలా చక్కగా ప్రిపేర్ అయిపోయింది. అండ్ కాంబినేషన్‌గా చాలా బాగా సెట్ అయిపోయిందండి. డెఫినిట్‌గా మీరు ట్రై చేయండి. అండ్ మీల్ మేకర్స్ పులావ్ కూడా చాలా బాగా కుదిరింది. కొంచెం అంత చల్లారాక ఓపెన్ చేస్తే ఇంకా బాగుండేది. అండ్ టుడే షౌట్ అవుట్స్ గోస్ టు విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ సౌమ్య, ఉషారాణి, అయాన్ ఖాన్, శిరీష, కృష్ణవేణి, సోమేసుల, శ్రీజ, ఇండియన్ మామ్ ఆస్రా, ఐశ్వర్య తరిగొప్పుల, ఝాన్సీ అరగొండ, గాయత్రి పెండ్యాల చౌదరి, రాహిమ, ప్రియాంక ప్రియ, శ్రావ్య, రాజేశ్వరి దేవి, రూపా కోయిలే, దివ్య సింపుల్ వ్లాగ్స్, నాగప్రణీత, అనితా నాయుడు, జ్యోత్స్న చింటూ, లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ నీలిమ, శిరీష రెడ్డి, సాయి సింధు టాక్స్ అండ్ వ్లాగ్స్, జశ్విత రాణి, వంశీ జ్యోతి, నీరూస్ వరల్డ్, పీటర్ గ్రేస్, లావణ్య, శిరీష సిరి, నారమల్లి నీలిమ గారు. కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా 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 థ్యాంక్స్ అండి. మీ లవ్ అండ్ సపోర్ట్ నా మీద ఎప్పటికీ ఇలానే షవర్ చేస్తూ ఉండాలని అయితే మనస్ఫూర్తిగా హోప్ చేస్తున్నాను. అండ్ మీల్ మేకర్స్ పులావ్ అయితే చాలా యమ్మీగా కుదిరింది. బట్ కానీ కొంచెం అంతా చల్లారాక మీరు ఓపెన్ చేస్తే చాలా బాగుంటుంది. పొడి పొడిగా వస్తుంది అనమాట. ఇంకా నేనైతే లంచ్ చేస్తున్నాను. రండి లంచ్ చేద్దాం. ఇక్కడ అగైన్ ఒక నెస్టేషి అన్బాక్సింగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. బౌల్ సెట్ అయితే పర్చేస్ చేసుకున్నాను అనమాట. ఇవి సెట్ ఆఫ్ 2 ఉంటాయి. మింట్ గ్రీన్ కలర్, సెరామిక్ మెటీరియల్. అసలు బౌల్ డిజైన్ చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. దీని క్వాంటిటీ అయితే మాత్రం 850 ml ఉంటుంది. కలర్ అయితే చూడంగానే చాలా అట్రాక్టివ్గా అనిపించి తీసేసుకున్నాను. చాలా బాగుంది కదా, ఎలా ఉందనేది కామెంట్ చేయండి. చక్కగా వాష్ చేసుకునేసి ఇంక ఈ క్రాకరీ యూనిట్లోకి అది యాడ్ అయిపోతుంది అనమాట. అండ్ నేనైతే ఈ క్రాకరీ యూనిట్ గురించి లాస్ట్ వీడియోలో షేర్ చేస్తున్నాను. చాలామంది చాలా మంచి మంచి కామెంట్స్ అయితే షేర్ చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి. ఈ యూనిట్ బాగా నచ్చింది అన్నారు కదా. ఒకళ్ళు డోర్స్ ఉంటే ఇంకా బాగుండేదని కూడా కామెంట్ చేశారు. కోర్స్ డోర్స్ ఉంటే ఇంకా బాగుండేదండి. గ్లాస్ డోర్స్ ఉంటే ఇంకా బాగా లుక్ ఉండేది. బట్ ఇంకొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుందన్నమాట కాస్ట్. నేను అంత ఇన్వెస్ట్ చేయదలుచుకోలేదు. డోర్స్ ఉంటే ఈ వర్క్ అనేది కొంచెం తగ్గుతుంది అనమాట. ఇలా డస్ట్ ఎప్పటికప్పుడు ఫామ్ అవుతూ ఉంటుంది. ఇలా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇలా అయితే డోర్స్ ఉంటే అంత అవసరం ఉండదు కదా. బట్ తప్పదు, ఉన్నంతలో ఇలా పర్చేస్ చేసుకున్నాను అండ్ ఇలా అరేంజ్ చేసేసుకున్నాను. నాకైతే బాగానే నచ్చింది. కొంచెం అంత వర్క్ హెక్టిక్ అంతే, ఇంకా తప్పదు కదా. బయట సన్సెట్ వ్యూ చూసారు కదా, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈ మధ్యన ఇలా క్యాప్చర్ చేస్తున్నప్పుడు నాలో నాకు తెలియని క్రియేటివిటీ ఏదో యాడ్ అవుతూ ఉన్నట్టు అనిపిస్తోంది కొత్తగా. పోన్లేండి, ఇలా క్యాప్చర్ చేస్తూ మీతో షేర్ చేసుకోవటం చాలా నచ్చింది నాకు కూడా.
ఈవినింగ్ మంచిగా ఇలా ఫ్రాతీ కాఫీ తాగాలనిపించి ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఎంత డెలీషియస్‌గా అనిపించిందో, ఎంత టేస్టీగా కుదిరిందో ఈరోజు ఎందుకో తెలీదు గానీ చాలా బావుండింది. ఇప్పటిదాకా ఎవరు ట్రై చేయకపోతే డెఫినెట్‌గా ట్రై చేయండి. మీకు డెఫినెట్‌గా నచ్చుతది. ఇక ఇంతటితో ఈ వ్లాగ్ కూడా ఎండ్ చేసేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు డెఫినెట్‌గా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే గనక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్. టేక్ కేర్. బాయ్.